యేసు చనిపోయిన రోజు ఎలా గుడ్ ఫ్రైడే అయింది. గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తు మన పాపాల కోసం సిలువపై ప్రాణాలు త్యాగం చేసిన రోజు. ఇది ఒక దుఃఖ దినం, కానీ అదే సమయంలో మనకు రక్షణ వచ్చిన రోజు. పాపానికి శిక్ష మరణం. మనందరం పాపులమే, కాబట్టి మనల్ని మనమే రక్షించుకోలేం. పాత నిబంధనలో జంతువులను బలిగా ఇస్తారు, కానీ అది తాత్కాలికం మాత్రమే. పాపాన్ని పూర్తిగా తీర్చాలంటే పాపం లేనివాడు కావాలి. అలాంటి వారే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన మన కోసం సిలువపై చనిపోయాడు. యేసు ఒక్కసారి చనిపోయాడు, కానీ ఆ బలి శాశ్వతం. అందుకే ఆయన రక్తం ఇప్పటికీ మన పాపాలను క్షమిస్తుంది. నువ్వు చెల్లించలేని అప్పు ఉంటే ఎవరు చెల్లిస్తారు? మన పాపం కూడా అలాంటిదే. మనమందరం పాపులమే, కాబట్టి మనల్ని మనమే రక్షించుకోలేం. అందుకే యేసు వచ్చాడు. పాపము లేని వాడిగా మన స్థానంలో నిలబడి సిలువపై చనిపోయాడు. కానీ యేసు మన కోసం పూర్తిగా చెల్లించాడు. నువ్వు నమ్మితే, పశ్చాత్తాప పడితే నీ పాపాలు క్షమించబడతాయి. అందుకే ఇది కేవలం దుఃఖదినం కాదు, మనపై దేవుని ప్రేమను చూపిన రోజు. అందుకే దీన్ని గుడ్ ఫ్రైడే అంటారు.